బాలయ్య ఎన్బీకే ట్రిబుల్ వన్ ప్రాజెక్ట్ కి ఆల్ సెట్. హిస్టారికల్ ఎపిక్ కి ఇదో కొత్త రకమంట. గెట్ రెడీ ఫర్ బిగ్ సర్ప్రైజ్ ఫ్రమ్ బాలయ్య. ఇంతకీ ఈ కాంబోకున్న స్పెషాలిటీస్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కొత్త మూవీ ఎన్బీకే ట్రిబుల్ వన్ షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. వీరసింహారెడ్డితో బ్లాక్ బస్టర్ హిట్ అందించినటువంటి డైరెక్టర్ గోపీచంద్ మల్లేని ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి పోస్టర్ గూస్ బంప్స్ తెప్పిస్తుండగా షూటింగ్ షెడ్యూల్ పై బిగ్ అప్డేట్ ఇచ్చింది మూవీ టీం. ఈ ప్రాజెక్ట్ ఈ నెల 24 నుంచి లాంఛనంగా ప్రారంభం కాబోతుంది. నవంబర్ నెలలో ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ మూవీ ఫ్యాక్షన్ బ్యాక్గ్రాఫ్ కాగా ఈ మూవీలో హిస్టారికల్ జోనర్ టచ్ చేయబోతున్నారట గోపీచంద్ మల్లేని. బాలయ్య జోస్ క్రేజ్ కి తగ్గట్లుగా ఫ్యాన్స్ కి కనెక్ట్ అయ్యేలా హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను తీయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. కాంతారా ఫేమ్ అరవింద్ ఎస్ కశ్యప్ మూవీకి కెమెరామ్యాన్ గా వ్యవహరిస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ ను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిల్లర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బిగ్ సర్ప్రైజెస్ ఉండబోతున్నట్లు కూడా తెలుస్తుంది. హిస్టారికల్ జోనర్ ఉన్నటువంటి మూవీస్ లలో బాలయ్య ఇంతకు ముందు నటించిన వాటన్నింటిని కంటే ఇది డిఫరెంట్ గా ఈ మూవీలో బాలయ్య లుక్ ఉండబోతుందట. నెవర్ బిఫోర్ అనేలా బాలకృష్ణ రోల్ అండ్ లుక్స్ ఉండబోతున్నట్లు కూడా టాక్ వినిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఒక్కో సర్ప్రైజ్ రివీల్ చేయబోతున్నట్లు కూడా సమాచారం. ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతుంది. వీరసింహారెడ్డిలో బాలయ్య పవర్ఫుల్ మాస్ లుక్స్, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోయాయి. ఇప్పుడు అదే కాంబో రిపీట్ కావడం అయితే ఇది హిస్టారికల్ జోనర్ కాన్సెప్ట్ కావడం మరింత ఇంట్రెస్ట్ ని కలిగిస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి అనౌన్స్మెంట్ పోస్టర్ గూస్ బంప్ తెప్పిస్తుంది. ఓవైపు పవర్ఫుల్ కవచం, మరోవైపు ఉగ్ర రూపంలో ఉండే సింహ గర్జన కనిపించేలా పోస్టర్ డిజైన్ చేశారు. ప్రజెంట్ బాలయ్య అఖండ 2 పనుల్లో బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీని కాంబోలో వస్తున్నటువంటి ఈ మూవీ డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సింహ, లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత వస్తున్నటువంటి ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్, లుక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి విలన్ రోల్లో చేస్తుండగా హర్షాలి మల్హోత్రా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఆమెకు తెలుగులో కూడా ఇదే ఫస్ట్ మూవీ. మ్యూజిక్ లెజెండ్ తమన్ మ్యూజిక్ అందిస్తుండగా 14 రీల్స్ బ్యానర్ పై రామాచంట అండ్ గోపి అచంట ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అఖండకు సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుండగా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమంటూ బాలయ్య ఫ్యాన్స్ అయితే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సో మొత్తంగా ఇటు ఆల్రెడీ అఖండ 2 తోటి ఒక డివోషనల్ యాక్షన్ డ్రామాను చూడబోతున్నాం ఆల్రెడీ అర్థమవుతుంది. అండ్ ఇప్పుడుగా ఎన్బీకే ట్రిబుల్ వన్ డెఫినెట్గా నెవర్ బిఫోర్ క్యారెక్టర్లో బాలయ్యను చూడబోతున్నాం. డెఫినెట్గా ఫస్ట్ టైం అంటే ఇంతవరకు చేసినటువంటి బాలయ్య క్యారెక్టర్స్ అన్ని కూడా ఫ్యాక్షన్ బ్యాక్గ్రాఫ్ అండ్ ఇంకోటి ప్రీవియస్ స్టోరీ ఉంటుంది. బట్ ఇది అలా కాదట. ఎన్బీకే ట్రిబుల్ వన్ అనేది నెవర్ బిఫోర్ అంటే డెఫినెట్గా బాలయ్యను మరి ఏ రేంజ్లో చూపిస్తాడో చూడాలి. వీరసింహారెడ్డి ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్ మనం చూసాం. అండ్ ఇన్ఫాక్ట్ డ్యూయల్ రోల్ ప్లే చేసిన దాంట్లో ఎక్కువ క్యారెక్టర్ ప్లే చేసింది బాలకృష్ణనే. సో మరి ఈ సినిమాలో డబుల్ రోలా, త్రిబుల్ రోలా, ఇంకా ఏంటని తెలియాలంటే మాత్రం డెఫినెట్గా మూవీ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ ఎన్బీకే ట్రిబుల్ వన్ కాంబో స్పెషాలిటీస్ మామూలుగా అయితే ఉండబోని కూడా మూవీ టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అండ్ దీన్ని డైరెక్ట్ చేసేది గోపీచంద్ మల్లేని కాబట్టి లేటెస్ట్ గా బాలీవుడ్ లో జాట్ అనే ఒక సినిమా తోటి మంచి సక్సెస్ కొట్టి ఆ ఫ్లోలో ఉన్నాడు కాబట్టి బాలయ్య తోటి మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.